నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాల బ్లాగ్స్. ఈరోజు మనం శ్రీ కనకదుర్గ గుడి యొక్క ప్రాముఖ్యత, ఆ కొండ మీద ఉన్నటువంటి రావి చెట్టు గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతేకాదు అమ్మవారి యొక్క కథ చివరిలో అమ్మవారి యొక్క మంత్రం చెప్తాను. తప్పనిసరిగా అమ్మవారి మంత్రాన్ని పఠించండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ కుటుంబాలకి తప్పనిసరిగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ స్టార్ట్. ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులకు మార్గదర్శకంగా ఉన్నటువంటి అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారు. విజయవాడలో దేవాలయం ఉందా లేక ఆమె కొలువై ఉందా అనిపిస్తుంది. కొన్ని లక్షల మంది భక్తుల అనుభవాలు, వారి అనుభూతులు రాస్తే ఎన్ని గ్రంథాలైనా చాలవు. ఈ దేవాలయాన్ని గురించి, దేవి యొక్క ప్రాముఖ్యత గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ దుర్గను బౌద్ధులు జ్ఞాన ప్రదాయనిగా, తారగా ఉపాసించారని కొందరంటారు. ఆమె బెజ్జ మహాదేవి అనే జైన దేవతగా పూజించబడిందని కొందరు చెబుతూ ఉంటారు. పసుపు వర్ణంతో ఉంది కనుక ఈమె తంత్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి దశ మహావిద్యల్లో ఒకటైన శత్రు సంహరిణి, బగలాముఖిని అని భావించి సాధన చేస్తూ ఉంటారు. ఇక అలంకార రూపాలు అనేక దేవతామూర్తులుగా ఆమెను దర్శించుకుని తరించవచ్చు. ఈమెను స్వర్ణ కవచాలంకృత దుర్గగా తీర్చిదిద్దుతారు, కనకదుర్గగా కొనియాడుతారు. ఏది ఏమైనా అమ్మవారి మూర్తిని కొంతకాలం తాంత్రికులు అర్చించినట్లు, బలులతో పూజించినట్లు తెలుస్తుంది. రాజులు యుద్ధములకు వెళ్లే ముందు ఈ విజయదుర్గను దర్శించుకొని ఆశీస్సులు పొందేవారని తెలుస్తుంది. దుర్గా మూల విగ్రహం ఎదురుగా ఉండే ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్న రావి చెట్టు దివ్యశక్తులు కలదని కొందరు దివ్యానుభూతులు కలిగిన యోగులు భావిస్తూ ఉంటారు. అసలు దేవి భాగవతంలో సృష్టి ఆరంభంలో మహావిష్ణువు వటపత్రం మీద శయనించి ఉన్నాడు కదా, అప్పుడు అనుకున్నాడట, నేనెవర్ని, నన్ను సృష్టించింది ఎవరు అని. అప్పుడు అమ్మవారి యొక్క దివ్యవాణి వినిపించింది, కల్విదమే వాహం అని, ఇదంతా నేనే సృష్టించాను అని. అసలు ఆ వటపత్రం ఎలా వచ్చింది అని అనుమానం వస్తుంది చాలామందికి. సృష్టి అంతా జలమయమై ఉంటే వటవృక్షం ఎక్కడ ఉంది, అందుకు భూమి లేదు కదా అని అనుమానం వస్తుంది. దీనికి జవాబు భగవద్గీతలో ఉంది. ఊర్ధ్వం మూలం అధః శాఖం అస్వర్ధం ప్రాహుర్ అవ్యయం చందాంసి యశ్వ పర్ణని యస్తం వేద స వేదవిత్. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. నారాయణుడు పనుకున్న ఆ వటపత్రం మామూలు రావి చెట్టు ఆకు కాదు. ఏ వటవృక్షానికైతే మూలం పైన ఉండి కొమ్ములు ఇంకా ఆకులు కిందికి ఉన్నాయో ఆ వటవృక్షం అన్నమాట. దీనిని ఆధ్యాత్మిక అర్థం ఇలా చెప్పారు. పైన దేవతాలోకాలలో ఉత్పన్నమైన కింది లోకానికి వ్యాపించిన మానవ చైతన్య వృక్షం అని కూడా ఒక అర్థం ఉంది. ఊర్ధస్థిత పరబ్రహ్మ మూలమై జగద్వాపితమై వేద వేగాంధములతో కొనయాడబడుతున్న విద్ అనే ధాతు మూలమైన చిత్క్రియమైనటువంటి బ్రహ్మజ్ఞానం అని ఇంకో అర్థం ఉంది. ఏమైనా నారాయణుడు ఆ పత్రం మీద పడుకొని మొదటిసారి అమ్మ మాటని విన్నాడు. వటవృక్షం ప్రసక్తమైంది. వటవృక్షం కిందే బుద్ధుడికి కూడా జ్ఞానోదయమైంది. నేటికి మహాబోధిలో ఆ వృక్షాన్ని బుద్ధ జ్ఞాన స్వరూపంగా అర్చిస్తారు. ఒక్క ఆకు కూడా నేల మీద పడి ఉండకుండా వాటిని తీసి భద్రపరుస్తారు తెలుసా. అలాంటి దివ్య వృక్షాలు దేవతాస్థానాలు. కొద్ది రోజులు పూర్తిగా వృక్షం క్రిందే ఉండి జపం చేస్తే దేవతా దర్శనము, స్వప్న దర్శనము అవుతుందని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. రావి చెట్టును ఆశ్రయించి బ్రహ్మ రాక్షసులు ఉంటారని కథల్లో అంటుంటారు. కానీ తంత్రంలో రావి చెట్టు ప్రాశస్త్యం ఇంత అంతా కాదు. ప్రత్యేకంగా యక్షిణి సాధనలు ఆ చెట్టు కిందో ఆ చెట్టు కొమ్మ మీదో కూర్చొని చేస్తారు. దివ్యశక్తి సంచాలితము, అతీంద్రియ జ్ఞాన ప్రధానము, సిద్ధమంత్ర స్వరూపము అయిన విద్యుజ్జిహ్వ అని పిలువబడే వటయక్షిణి ఉపాసనని రావి చెట్టు కింద చేయవచ్చును. అది దొరకని వారు ఊర్ధ మూలమద శాఖమైన అశ్వత్థ వృక్షాన్ని స్మరిస్తూ చేయవచ్చని ఆ అమ్మవారే చెబుతున్నారు. ఇంకా ఉడ్డీష తంత్రంలో కొన్ని విశేషాలున్నాయి. వటయక్షిణి మంత్రం తంత్రగంధాల్లో ఉంది. సాధకులు గురుముఖత దీన్ని పొంది ప్రకృతిలో
నిబిడీకృతమైన దివ్య ప్రచోదనాలు దర్శించగలరు. అదృశ్య రూపులై యోగులని దర్శించగలరని కొన్ని పురాతన గ్రంథాల్లో వచించడం జరిగింది. ఓం శ్రీం ధ్రీం వటవాసిని యక్షకుల ప్రసూతే వట యక్షిణి ఏ హెహ్కి స్వాహ. ధ్రీం అన్నది వటయక్షిణి మూల బీజాక్షరం అన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైబిల్లో కూడా ఆడం ఈవ్ లా కథలో ఒక వృక్షం ఉంటుంది. కాలసర్పం ఆ పండుని తినమని చెబుతుంది. అన్నిటికన్నా మన వైజ్ఞానిక శాస్త్రం కూడా వృక్షాలలో ప్రాణం ఉంటుంది అంది. విలువైన ఈ వైజ్ఞానిక విషయాన్ని ప్రపంచానికి అందించింది సర్ జగదీష్ చంద్రబోస్ కావటం, ఆయన మన భారతీయుడు కావటం మన గర్వకారణం కూడా కదా. మొక్కల్లో ప్రాణం ఉంది అంటే తులసికి దీపం పెట్టినప్పుడు, రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసినప్పుడు, ఔదంబరానికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అనిపిస్తుంది ఎక్కడో ఏ మూల నుంచో మన మొరని ఆ చెట్టు మస్తిష్కంలో నుంచి మనని అది ఆశీర్వదిస్తుందేమోనని చాలామంది అనుకుంటూ ఉంటారు గట్టిగా నమస్కారం చేసుకుంటే. మంత్రసిద్ధికి 3 వస్తువులు ముఖ్యంగా సహాయం చేస్తాయని చెబుతున్నారు. మణి, మంత్రం, ఔషధం. మణి అంటే ఆ దేవతకి ఇష్టమైన రత్నాన్ని దగ్గరించుకోవడం. దుర్గను ఉపాసించేవారు సాధారణంగా గోమేధికాన్ని వాడుతారు. జపమాలకు మేరువుగా గోమేధాన్ని కానీ ఉంచవచ్చు లేదా ధరించవచ్చు. గణపతి భక్తులు పగడాన్ని, సరస్వతి అనుగ్రహానికి పచ్చని, కాళీకి నీలాన్ని, లక్ష్మికి పుష్యరాగాన్ని అదేవిధంగా వాడవచ్చును. ఏదైనా వృక్షాల వద్ద జపం చేయడం మంచిది కనుక కొందరు సన్యాసులు అరణ్యాలను ఎంచుకుంటారు. వనదుర్గ ఉపాసనకి అడవుల్లోనే చేస్తే శీఘ్ర ఫలప్రదం అని చెబుతున్నారు. అయితే అడవుల్లో నిజం పులులు అవి ఉంటాయి కనుక మన ధ్యానాన్ని భంగం చేయగలవు కనుక ధ్యాన మందిరంలో ఏదైనా రావి చెట్టు చిన్న కొమ్మనో ఆకునో ఉంచుకొని జపం చేసుకోవచ్చు అని గురువులు చెబుతున్నారు. శివానుగ్రహానికి బిల్వపత్రాలతో పూజ, నాగమల్లి పూలతో పూజ అందుకే అత్యంత సిద్ధిప్రదమైనది. కృష్ణునికి తులసిమాలలు, కాళీకి మందారమాలలు వేయటం ఔషధ రూపమైన మంత్రసిద్ధి కోసమే. మళ్ళీ వటవృక్షం దగ్గరకొస్తే విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి రావి చెట్టు కింద అపరాజితాదేవి విగ్రహం ఉంది అని ఎక్కువ మంది గమనించకపోవచ్చును. ఆమె విజయస్వరూపం. సాధకులకు ఆమె దర్శనం రక్షకారకం, అనుగ్రహప్రదం అని దేవి ఉపాసకులైనటువంటి పీఠాధిపతులు చెప్పడం జరిగింది. ఆ దేవికి నిమ్మకాయ మాలలు, తమలపాకులు మాలతో అర్చిస్తారు. అనుగ్రహాన్ని పొంది దుర్గగుడిలో అక్కడే ధ్యానం చేస్తారు. విజయవాడలో అమ్మవారి దర్శనం అయ్యాక బయటకు వచ్చే ముందు పునర్దర్శన యోగ్యత ప్రాప్తిరస్తు అని ఉంటుంది. శారదా జ్ఞాన రూపి అయినటువంటి ఆ దుర్గని మళ్ళీ దర్శించగల యోగ్యతను, పవిత్రమైన మనసును, పుణ్యాన్ని సాధించి ప్రయత్నిద్దామని దాని అర్థం అన్నమాట. వటపత్రం గురించి చెప్పినప్పుడు ఒక అద్భుత దివ్యశక్తిని కూడా ప్రస్తావించవలసి ఉంటుంది కదా. ఆమె వటపత్ర కాళి. ప్రళయకాల కలహాలంలో సృష్టి అల్లాడుతుంటే శివుడు తాగిన కాలకూట విషంలో నుంచి ఉద్భవించినటువంటి వటపత్రకాళిని తమిళనాడులో కరుమారియం ది మదర్ ఆఫ్ బ్లాక్ రైన్ అని పిలుస్తారు. ఆమె వటవృక్షం కింద కూర్చొని కుండలి శక్తిని రూపమైన సర్పం కిరీటంగా పాము పుట్ట ముందు కూర్చొని ఉంటుంది. పిల్లలకు ఆరోగ్యాన్ని ప్రసాదించి అమ్మవారి కరుణ శక్తి 2 వర్ణాతీతమైనదే. ఒకసారి ధ్యానించినా, పూజించిన, దర్శించిన భక్తులకు ఎల్లకాలం కనిపెట్టుకునే దేవతగా ఈమెను యోగులు గుర్తించారు. పెద్దదైనా చిన్నదైనా అనారోగ్యంతో బాధపడే పిల్లల కోసం ఈమెను పూజిస్తే త్వరగా ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. మరియమ్మన్ దేవాలయాలు భారతదేశంలోనే కాక సింగపూర్, మలేషియాలో కూడా ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఇది తప్పనిసరిగా పఠించండి, చాలా పవర్ఫుల్ మంత్రం. సరే, మంత్రం చదువుకుందాం. ఓం శ్రీం కాళీ వటపత్ర కాళీ ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి. ఓం శ్రీం కాళీ వటపత్ర కాళీ ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని నిస్వార్థంగా
అందరి ఆరోగ్యాన్ని ఆశించేవారు జపం చేయవచ్చు. ఎవరికైనా మేలు జరగాలని కోరుకొనవచ్చు. ఇది అమావాస్య నాడు కానీ, శనివారం నాడు కానీ, పంచమి నాడు కానీ ప్రారంభిస్తారు. గురు అనుగ్రహంతో చేస్తే మరీ మంచిది. ఇంద్రకీలాద్రికి, కృష్ణకి అన్నిటికీ మించి అక్కడున్న కనకదుర్గా శక్తికి పాదాభివందనములు. తెలుసుకున్నారు కదండి శ్రీ కనకదుర్గ గుడి యొక్క కొండ మీద రావి చెట్టు యొక్క మహత్యం గురించి. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.